ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు జగ్గపేట నియోజకవర్గం శాసనసభ్యులు తిరుపతి దేవస్థానం సభ్యులు జ్యోతి నెహ్రూ గారికి ముందుగా నమస్కారాలు తెలియపరుస్తూ వేదికమైన మన పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు, ప్రభుత్వాధికారులకు, ప్రజాప్రతినిధులకు, బాబాసాహెబ్ వారసులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. ప్రపంచం మొత్తం ఆయన వైపు చూసే విధంగా ఈరోజు ప్రతి చోట ఆయన విగ్రహాన్ని, ఆయన ప్రతిమ ప్రతి చోట ఉందంటే ఆయన బాల్య దశ నుంచి కూడా ఎన్నో బాధలు, ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొని కుటుంబాన్ని, జీవితాన్ని త్యాగం చేసి ఈ రోజు భారతదేశానికి ఆయన రాజ్యాంగ శరణ్యంగా తీర్చిదిద్దిన మహా గొప్ప మేధావి. అటువంటి మేధావి ఆశయం ఆలోచన మనం ముందుకెళ్ళినట్లయితే భారతదేశంలో ఆయన నిర్మించిన ఈ భారత రాజ్యాంగానికి మనం జవాబులు అందించినటువంటి ఉంటుంది. అటువంటి మేధావి లిఖితపూర్వకంగా ఒక రాజ్యాంగాన్ని సృజించి మన భారతదేశానికి ఒక కానుకగా ఇచ్చి ఈరోజు ప్రపంచాన్ని ఆయన వైపు తిప్పుకునే విధంగా చేశారు. ఆయన ఇచ్చిన రిజర్వేషన్లు, ఆయన ఇచ్చిన ఆలోచనలు, మహిళా హక్కులు, పౌర హక్కులు అన్ని కల్పించి, బాలల హక్కులు అన్ని కల్పించి ఈరోజు మన దేశానికి కాదు, భారతదేశానికి, ప్రపంచానికి ఒక దిక్సూచిగా నిలిచిన గొప్ప మేధావి. అటువంటి మేధావి విగ్రహాన్ని ఈరోజు ఈ గ్రామ పంచాయతీలో పంచాయతీ సర్పంచ్ అయినటువంటి మేడం గారు, అలాగే రాంబాబు గారు నిర్మించి అందరినీ పిలిచి విగ్రహ ఆవిష్కరణ చేయడం బాబాసాహెబ్ వారసులుగా మేమందరూ చాలా గర్వించదగ్గ విషయం. దాన్ని మా గురువు గారి చేతుల మీద ఆవిష్కరించడం మాకు అందరికీ గర్వకారణం. ఇందు మూలంగా చాలా తీసుకున్నాం.